నరసింహ గారు మాట్లాడదాం. చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు పార్టీలో జరిగింది లేదా లెటర్ ఇదంతా చూస్తే గనక ఆ లెటర్లో ఉన్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అనేది పొన్నం ప్రభాకర్ గారు ముందు ప్రభుత్వానికి తర్వాత మాట్లాడచ్చు, ప్రభుత్వం మీద మీ చెల్లెలు కవిత ప్రశ్నలకి సమాధానం చెప్పు అని కూడా కామెంట్ చేశారు. ఓవరాల్గా మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు వాస్తవ విషయాలే మాట్లాడండి. ఎందుకంటే గతంలో ఎంతమంది సస్పెండ్ చేసి మీరు ఆలయ నరేంద్ర గారిని, విజయ్ శాంతి గారిని, అదే కాకుండా ఈటల రాజేంద్ర గారిని, డి శ్రీనివాస్ గారిని, రవీందర్ నాయక్ గారిని, ఏ చంద్రశేఖర్ గారిని కారణం లేకుండా అకారణంగా తొలగించారు. మరి కల్వకుంట్ల కవిత గారు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చీకటి ఒప్పందం సంబంధించి కావచ్చు, అదే కాకుండా ఎలకతుర్తి సభలో ఏ విధంగా వక్ఫ్ బోర్డు గురించి కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గురించి కానీ పల్లెత్తి మాటలు లేదు. దాంతో తెలంగాణ సమాజం అంతా కూడా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైంది. ఆనాడు పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగినాయి. కానీ కల్వకుంట్ల కవిత గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కల్వకుంట్ల కుటుంబానికి ఒక న్యాయం, బీఆర్ఎస్ పార్టీలో మిగతా వాళ్ళకి ఒక న్యాయం అని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు మరి కల్వకుంట్ల కవిత గారిని సస్పెండ్ చేసినారు? బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది? ఈ లేఖ కాంగ్రెస్ పార్టీ సృష్టించింది, దీనికి గత కర్మక్రియ రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి కల్వకుంట్ల కవిత గారు నేనే రాసిన చెప్పి చాలా స్పష్టంగా ఒప్పుకున్న తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద మోపినటువంటి నిందను వెనుకకు తీసుకుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత గారు లైన్ దాటినప్పుడు ఆమె మీద ఎందుకు చర్యలు తీసుకుంటుంది అనేది చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అకారణంగా ఆనాడు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలనేమో మీరు తొలగిస్తారు. మీ పార్టీలోకి సంబంధించినటువంటి మీ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి మహిళ ఇట్లాంటి ఆరోపణలు చేస్తే మాత్రం మీరు తొలగించారు. అదే కాక దయ్యాలని చెప్పి మాట్లాడారు. దయ్యాలేమో మరి హరీష్ రావు గారు మద్దతు ప్రకటించే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేశారు. దయ్యాలంటే కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే సంతోష్ రావు గారు, లేకపోతే వంశీధర్, ముగ్గురు మాత్రం ఉన్నారు అక్కడ. కేసీఆర్ గారి కుటుంబంలో ముగ్గురు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఆ ముగ్గురు ఇప్పుడు దయాలని తేలిపోయినాయి. అదే కాకుండా హరీష్ రావు గారు మద్దతు ప్రకటించే ప్రయత్నం చేసినప్పుడు హరీష్ రావు గారికి చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీలో హరీష్ రావు గారు పోరు అనేది చాలా స్పష్టం. పోయినా కేసీఆర్ గారి విరుద్ధే నడుస్తుంది. ఎందుకంటే మనం చూసిన తమిళనాడులో అన్నా డిఎంకే తోటి భారతీయ జనతా పొత్తు అన్నప్పుడు అన్నా డిఎంకే రెండు డిమాండ్లు పెట్టింది. ఒకటి, అన్నమలైని తొలగించాలి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, మీరు సూచించినటువంటి వ్యక్తిని నియమించాలంటే అన్నమలై గారిని తొలగించారు. అదేవిధంగా నాగేంద్ర గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. అన్నమలై గారు రాజ్యసభ ఇవ్వద్దని ఇవ్వలేదు. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అయినప్పుడు గతంలో కూడా అదే జరిగింది. కిషన్ రెడ్డి గారిని ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు నియమించామని కేసీఆర్ గారు అయితే నియమించారు, బండి సంజయ్ గారు తొలగించారు. ఇప్పుడు కూడా అంతే. ఈటల రాజేంద్ర గారు ఎట్టి పరిస్థితుల్లో చరణ్ కౌశిక్ గారు ఇంకో కామెంట్ కూడా చేశారు. కేటీఆర్ అంటే కోవట్లు ప్రతి పార్టీలో ఉంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కోవట్లు ఉండొచ్చు అని కామెంట్ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే గౌనె ప్రకాష్ రావు గారు కామెంట్స్ ఎలా చూడాలి? కవిత లెటర్ని లీక్ చేసింది ఎంపీ సంతోష్ అంటూ కూడా మాట్లాడారు. ఆయన దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అదే సార్, దయ్యాలంటే ఎవరు? సంతోష్ గారు చేసిరా, వంశీరావు చేసిరా, కేటీఆర్ గారు చేసిరా? ఇంకొకటి నాకు అనుమానం ఏంటంటే కేసీఆర్ గారు ఈ లేఖ లీక్ చేసిన కనపడతావు. ఎందుకంటే కరెక్ట్ టైం అని చెప్పి కేసీఆర్ గారు భావించిన కనపడతాయి. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు జైలు నుంచి వచ్చిన తర్వాత నువ్వు రాజకీయాలు బంద్ చేయని చెప్పేసి కేసీఆర్ గారు హరీష్ రావు మన కేటీఆర్ గారు చెప్పినట్టు తను నేను రాజకీయాలు బంద్ చేయని, నా దారి నేను చూసుకుంటే అనడంతో ముసలం అప్పుడే ప్రారంభమైంది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ ఉంటే వచ్చే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీతో డైరెక్ట్ కలిసి పోటీ చేయలేము. ఎందుకంటే నన్ను అక్రమంగా జైల్లో భారతీయ జనతా పెట్టిందని చెప్పి తను చాలా సందర్భంలో మాట్లాడింది కాబట్టి దాని స్టాండర్డ్ దెబ్బతింటది. కాబట్టి ఎలక్షన్ల ముందు కల్వకుంట్ల కవిత గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నష్టం జరుగుతుంది. కాబట్టి త్వరితగతిన కల్వకుంట్ల కవిత గారిని వదిలించుకోవాలా, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఆ లేఖను రిలీజ్ చేసినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ లేఖ ద్వారా చాలా స్పష్టంగా బహిర్గతమైంది ఏంటంటే హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీ పోడు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు. కేటీఆర్ గారు అధ్యక్షుడైనా, ఈటల రాజేంద్ర గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గారు, టీకే అన్న గారు అదేవిధంగా సంజయ్ గారు, అరవింద్ గారు ఓన్లీ కిషన్ రెడ్డి లేకపోతే కేసీఆర్ గారు చూసిన వ్యక్తి మాత్రమే భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. అదేగా కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టబోతా ఉన్నారు. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పార్టీ పెడతారని చెప్పేసి టీబీఆర్ఎస్, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు చేసిన కోసం భారతీయ జనతా పార్టీ మూడవ వ్యూహాన్ని రచించి కల్వకుంట్ల కవిత గారిని కేసులు బూచిగా చూపించి అంతేనా? అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రయారిటీ కోసమా? ప్రజలు మర్చిపోయారు, ప్రజలకి గుర్తు చేసుకుందాం అనే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా సార్? ఇక అదే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ జాతీయ స్థాయిలో కులగణన చేయండి, బీసీ ప్రధానమంత్రి కాదు, బీసీలు నిండా మూస్తా ఉన్నాడు, ఓట్లు మాత్రం వేయించుకుంటా ఉన్నాడు, జనగణన కులగణన చేయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దానికి ఒప్పుకున్న పరిస్థితి. అదే కాకుండా డీలిమిటేషన్ విషయంలో కావచ్చు,
అదే కాకుండా ఎస్సీ వర్గీకరణ విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా అద్భుతంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ కూడా చేసింది. కాబట్టి ఈ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా చీల్చాలంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టాలి. దాని ద్వారా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లాభం జరగాలి. కాబట్టి కల్వకుంట్ల కుటుంబం కవిత గారిని వదిలించుకునే ప్రయత్నం, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎలక్షన్ కలిసి పోటీ చేసే వ్యవహారం, కేటీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు చేసుడు, హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీ ఉంచుడు, ఈటల రాజేంద్ర గారిని డీకే అన్న గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, అరవింద్ గారిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లేకుండా చేసే కార్యక్రమం, ఇవన్నీ ఒక్క లెటర్ ద్వారా 4-5 లక్ష్యాలు కేసీఆర్ నెరవేర్చుకుంది. కాబట్టి నా అనుమానం అయితే కేసీఆర్ గారే లీక్ చేసినా చాలా స్పష్టం. కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, సంతోష్ గారైనా, వంశీధర, ఈ నలుగురు ఒక్కటే. కాబట్టి ఈ నలుగురిలో ఎవరు లీక్ చేసినా కూడా కేసీఆర్ గారి డైరెక్షన్ లో లీక్ చేసినట్టు చాలా స్పష్టంగా. రైట్ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ. అండ్